అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన జిల్లాకి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన గ్రామానికి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన పంట పండించే రైతు దగ్గరికి వెళ్ళండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, ప్రతి రైతు కంట కన్నీరు, ప్రతి రైతు కంఠంలో జీరా, ప్రతి రైతు గుండెల్లో వేదన ఉన్నది. ఇది పండుగ జరుగుతుంటే ఉండే పద్ధతి కాదు అధ్యక్ష. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు పారిపోదామా అని చెప్పి అనుకుంటున్నారు. ఎన్నో సర్వేలు రుజువు చేస్తున్నాయి. నెలకు 5,000 రూపాయలు కనుక ఎక్కడన్నా మీరు పట్టణంలో ఏర్పాటు చేస్తే ఈవేళ రైతుల్లో 170 మంది మేము పట్టణాలకు పోతామని 5,000 రూపాయలు నెలకు వస్తే చాలా అధ్యక్ష పారిపోతామని చెప్పి అంటున్నారు. రైతు బిడ్డలు లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలసపోతున్నారు. ఇంతమంది ఇక్కడ వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చాం అధ్యక్ష. బహుశా ముత్యంరెడ్డి గారు ఏమైనా ఉన్నారేమో, ఇంకొద్దరు ముగ్గురు ఉన్నారేమో. వారిని మినహాయిస్తే వ్యవసాయాన్ని వాళ్ళు చేస్తున్న వాళ్ళు కానీ, మన పిల్లలు వ్యవసాయం చేస్తే బాగుందనుకునే వాళ్ళు కానీ ఈ శాసనసభ ఎంతమంది ఉన్నాం అధ్యక్ష? వ్యవసాయం పండుగ లేదు అధ్యక్ష. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ముందు దాన్ని గుర్తించకపోతే తాత్కాలికమైన మాటలు వేసే ప్రయత్నం చేస్తే ఏదో ఈ పూటకి మనం కాలం గడపొచ్చు, కానీ దేశంలో 65% జనాభాని పూర్తిగా దగా చేసిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. దీనికి దృష్టాంతం చెప్పాలి. ఈవేళ ఒక్కసారి తలసరి ఆదాయం తీసుకోండి అధ్యక్ష. కేవలం వ్యవసాయ రంగంలో ఉన్న పాపానికి రైతులు కానీ, కౌలుదారులు కానీ, గుత్తేదారులు కానీ, వ్యవసాయ రంగం మీదే పూర్తిగా ఆధారపడుతున్నటువంటి వృత్తి పనివారు కానీ, వ్యవసాయ కూలీలు కానీ 65-70% మంది వారి తలసరి ఆదాయం అధ్యక్ష 15,000 రూపాయలు. ఈవేళ 15,000 రూపాయలు వారి తలసరి ఆదాయం. మిగిలిన రంగాల్లో ఉన్న కారణంగా ఆ 35% మంది తలసరి ఆదాయం అధ్యక్ష 1,05,000 రూపాయలు. అక్షరాల లెక్కలు వేసుకోండి అధ్యక్ష. అది అవాస్తవమైనట్టయితే నేను ఉపసంహరించుకుంటాను. 7 రెట్లు ఎక్కువ ఉన్నది. వ్యవసాయం బయట ఉన్న 35-40% మంది తలసరి ఆదాయం వ్యవసాయం మీద ఆధారపడే వారితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ ఉన్నది అధ్యక్ష. 7వ వంతు తలసరి ఆదాయం ఉంటే ఎక్కడ అధ్యక్ష పండుగ? ఇక్కడ తాకలేదు అధ్యక్ష. ఇదే పరిస్థితి గత 10 ఏళ్లుగా 20 ఏళ్లుగా ఉన్న పరిస్థితే ఈ రాష్ట్రంలో దేశంలో కొనసాగితే 2020 నాటికి వ్యవసాయ రంగంలో ఉన్న వారి తలసరి ఆదాయం అధ్యక్ష 18,000 రూపాయలు అవుతుంది. ఈ వేల్టి రూపాయి విలువ ప్రకారం వ్యవసాయేతర రంగాల్లో ఉన్న వారి తలసరి ఆదాయం 2,50,000 రూపాయలు అవుతుంది. అంటే సుమారుగా 14 రెట్లు 15 రెట్లు ఈవేళ 7 రెట్లు ఎక్కువ ఉంటే అధ్యక్ష ఈ అసమానత ఇంకో 10 ఏళ్లలో 14-15 రెట్లు కాబోతుంది. అంటే ఈ దేశంలో సాంఘిక సంక్షోభానికి, సామాజిక సంక్షోభానికి, రాజకీయ అస్థిరతకి, ఆర్థిక మాంద్యానికి ఈవేళ గట్టి పునాదులు వేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష దీని మొత్తానికి కారణం, ఈ మాట అంటే బాధ కలగొచ్చు ఈ సభలో కొంతమందికి, దీని మొత్తానికి కారణం ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు పార్టీలు చేపట్టినటువంటి దగాకోరు విధానాలు. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. దృష్టాంతం చెప్తాను అధ్యక్ష. ఒక్క ఆరోపణ కూడా దృష్టాంతం చెప్పకుండా చేయను అధ్యక్ష. నా దగ్గర ఎగ్జిబిట్స్ ఉన్నాయి. కోర్టులో సాక్ష్యం కోసం తీసుకుంటే ఎగ్జిబిషన్ తీసుకొచ్చాను. 1991లో ప్రపంచ ప్రసిద్ధ ఎకానమిస్ట్ పత్రిక ఒక వ్యాఖ్య చేసింది. 1991 మే 4వ తేదీన భారతదేశంలో ప్రభుత్వాలన్నీ కూర్చుని వ్యవసాయ రంగాన్ని దగా చేద్దాం, నాశనం చేద్దాం అని చెప్పిన ఒక కుట్ర పన్నినట్టయితే ఏం చేసుండేవాళ్ళో ఇప్పటిదాకా భారతదేశంలో స్వతంత్రం వచ్చాక వ్యవసాయానికి అదే చేశారు అని చెప్పి అన్నారు. కుట్ర పన్నలేదు అధ్యక్ష. కుట్ర పన్నకపోయినా పన్నినట్టుగా ఫలితాలు వచ్చినాయి. 91 నుంచి 20 ఏళ్లలో పరిస్థితి మరింత దారుణమైంది. 2 కారణాలుగా. వ్యవసాయేతర రంగాలు ఆర్థిక సరళీకరణ వల్ల చాలా వేగంగా పెరుగుతూ ఉండగా వ్యవసాయం అత్యసరుగా 2% అభివృద్ధి సాధించింది అధ్యక్ష ఈ 20 ఏళ్లలో భారతదేశంలో. రెండోది అధ్యక్ష, ప్రపంచ వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యవసాయంలో రేటు ఎక్కడొస్తే అక్కడ రేటు వచ్చి ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వాలు పార్లమెంట్లో నమ్మబలికినాయి. రైతులకి, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి
ప్రమాణం చేసిన అధ్యక్ష, సోలెం ప్లెజ్ చేసిన పార్లమెంట్లో పూర్తిగా దాన్ని ఉల్లంఘించి ధరల్ని తగ్గించటమే, వ్యవసాయంలో రైతుకు ఆదాయం లేకుండా చేయటమే మా లక్ష్యం అని చెప్పని బస్తీమే సవాలని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీని రహస్యం లేదు అధ్యక్ష. చాలా బహిరంగంగా వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించడమే మా లక్ష్యంగా ఈవేళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఈ రెండు కారణాలుగా, ఒక వంక వ్యవసాయేతర రంగాల్లో చాలా వేగంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే వ్యవసాయం చాలా మందకుడిగా నడవటం, రెండోది వచ్చిన ఉత్పత్తి ఏమన్నా కనీసం పంట పండినప్పుడు, పంట పండకపోతే ఎండితే ఎలాగో దండగే, పంట కుళ్ళితే వర్షం వస్తే ఎలాగో దండగే, చీడా వచ్చి పంట పండకపోతే ఎలాగో దండగే, కానీ కనీసం పంట పండినాడైనా చిరునవ్వు వస్తుందేమో అనుకుంటే ధర రాకుండా ప్రభుత్వాల విధానాలు చేపట్టడం వల్ల వాణిజ్యంలో అధ్యక్ష కేవలం ఈ రెండు కారణాల వల్ల వ్యవసాయ రంగంలో ఉన్న వారి తలసరి ఆదాయం, మళ్ళీ ఇంకోసారి ఈ సభ దృష్టికి ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి రావాలి అధ్యక్ష, వ్యవసాయ రంగంలో ఉన్న వారి తలసరి ఆదాయం మిగిలిన వారితో పోలిస్తే ఇవాళ 7వ వంతు ఉన్నది, ఇంకో 10 ఏళ్లలో 14వ వంతు కాబోతోంది అధ్యక్ష. ఇంకా ఎక్కడుంది పండుగ అధ్యక్ష? ఆత్మహత్యల గురించి చాలా మాట్లాడుకుంటున్నాం మనం. ధరలు పెరిగితే గగ్గోలు పెడుతున్నారు, వ్యవసాయంలో రైతుకు ₹1 వేస్తే గగ్గోలు పెడుతున్నారు ఎన్నో సందర్భాల్లో. చాలా బాధాకరమైన ఒక వ్యాఖ్య తెలుసుకున్నాం అధ్యక్ష. వ్యవసాయంలో ఉత్పత్తులకి ధర పెరగడం వల్ల, రైతుకు రేటు రావడం వల్ల భారతదేశంలో ఒక్క మనిషి కూడా ఆత్మహత్య చేసుకోలేదు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నాను, గత 10 సంవత్సరాల్లో వ్యవసాయోత్పత్తులకు ధర పెరగడం వల్ల, రైతుకు ఆదాయం పెరగడం వల్ల ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవాలా, ధరలు పెరిగినాయని చెప్పని. కానీ వ్యవసాయంలో ధరలు రాకపోవడం చేత, ఆదాయాలు పడిపోవడం చేత 3 లక్షల మంది రైతులు భారతదేశంలో గత 10 ఏళ్లుగా ఆత్మహత్యలు చేస్తున్నారు అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని దారుణంగా వంచడం చేత, తాత్కాలికమైన ఓట్ల వేటలో రైతుకు ఆదాయం రాకుండా మనమే క్రూరమైన విధానాలను చేపట్టడం చేత, రైతు నేపథ్యం నుంచే వచ్చామని చెప్పుకున్నా కూడా వ్యవసాయాన్ని ఒక పథకం ప్రకారం నాశనం చేయడం చేత 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది చిన్న వ్యవహారం కాదు. 1,20,00,000 కమతాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే 1,20,00,000 కుటుంబాలు పొలాల సొంతదారులుగా ఉన్నారు. 60 లక్షలకు పైగా కుటుంబాలు ఈ రాష్ట్రంలో సొంత పొలం లేకపోయినా నిరుపేదలంతా కూడా కౌలుదారులుగా, గుత్తేదారులుగా ఆ కౌలు తీసుకుని కూలి అని చెప్పుకోవడానికి నామోషిగా ఉండి, వాళ్ళు కౌలుకు తీసుకున్న పొలంలో పాపం కూలి చేస్తూ కూలి లెక్క కట్టుకోకుండా ఆ రైతుకి ఎట్లా ఇస్తున్నారో ఆ కౌలు, ఎలా బతుకుతున్నారో అర్థం కాకుండా బతుకుతున్నారు అధ్యక్ష. కేవలం అక్కడ చేల గట్ల మీద కొంత పశుగ్రాసం వస్తే 4 దూడలను పెంచుకుని ఆ పాలమ్ముకుంటే బతుకుతున్నారు. కానీ కూలి లెక్క కట్టుకోవడం చేతగాక ఆ కూలి ఉచితంగా చేసి ఆ పొలంలో పండిస్తున్నారు. కానీ అధ్యక్ష ₹1 ఆదాయం రావట్లేదు. 1,80,00,000 కుటుంబాలు కనీసం ఇవాళ రాష్ట్రంలో ఈ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. అంటే కుటుంబానికి ఇద్దరేసుకున్న 3,60,00,000 మంది అడల్ట్ సిటిజన్స్ ఉన్నారు అధ్యక్ష. వయోజన ఓటు హక్కు ఉన్నవారు ఉన్నారు. వారంతా చెట్టుకొకరు పుట్టుకొకరు, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, పార్టీ పేరుతో, పంట పేరుతో మొక్కలయ్యారు కాబట్టి, కానీ అందరం ఒకటే కులం రైతు కులం, అందరం ఒకటే ప్రాంతం రైతు ప్రాంతం, అందరం ఒకటే పంట రైతు పంట, అందరం ఒకటే పార్టీ రైతు పార్టీని ముందుకొస్తే అధ్యక్ష ఈ సభలో చర్చలు అక్కర్లేదు. 24 గంటల్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వ్యవసాయ విధానాలు మారతాయి. అప్పుడు రైతు నిజంగా పండగ అవుతుంది అధ్యక్ష. ప్రభుత్వాలు కావాలని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి ఆదాయం రాకుండా అణిచివేస్తుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తొలుత వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగానే ఉంటాయని ఆశిస్తుండగా ఈ సంవత్సరం వరుసగా వచ్చినటువంటి ఈ పెను తుఫాన్లు, చివరికి ఇవన్నీ తట్టుకున్నా కూడా డిసెంబర్ మాసంలో 5 నుంచి 8 దాకా వచ్చినటువంటి అధిక వర్షం, పంట పనుల మీద ఉండగా వచ్చిన వర్షం వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వరి కావచ్చు, పత్తి కావచ్చు, వేరుశనగ కావచ్చు, మిరప కావచ్చు, టొబాకో కావచ్చు, పళ్ళు కూరగాయలు కావచ్చు, అపరాలు కావచ్చు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. అయితే తాత్కాలికంగా ఎప్పటికప్పుడు రైతుకంత కన్నీరు కారణిచ్చి ఎప్పటికయ్యేది ప్రస్తుతంబు అనుకున్నట్టయితే ప్రతిసారి కూడా ప్రతిరోజు పరగడిపోతుంది అధ్యక్ష. ఇప్పుడు జరుగుతుంది అదే. కాబట్టే
వెంటనే చేపట్టిన చర్యలున్నాయి. దాంతో ఆపితే లాభన అధ్యక్ష చాలాసార్లు చూసాం ఈ చర్యలు. దాంతోపాటు దీర్ఘకాలిక చర్యలున్నాయి. నిర్దిష్టంగా డిమాండ్ దగ్గరికి వస్తాను అధ్యక్ష. మొట్టమొదటిది అధ్యక్ష 2003లో పంట దెబ్బతింటే తుఫాను వల్ల వర్షాల వల్ల నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఇక్కడ కూర్చున్న ప్రభుత్వం వారు ఆనాడు ఓ మంచి ప్రయత్నం చేశారు అధ్యక్ష. జాతీయ స్థాయిలో వారితో కూర్చుని 21/1/2004 అధ్యక్ష దాన్ని అనుసరించి ఈవేళ కనీసం 30% దెబ్బతిన్నటువంటి ధాన్యాన్ని ధర తగ్గకుండా కొనుగోలు చేసే ఏర్పాటు చేయడం పూర్తిగా సాధ్యమో అవసరము. 3% బదులు 6% డిస్కలరేషన్ ఉన్నా కూడా విధిగా దాన్ని సేకరించి ఏర్పాటు చేయడం సాధ్యమో అవసరము. ఆనాడు అధ్యక్ష ఆ రకంగా సేకరిస్తే ఎఫ్సీఐకి నష్టం జరగల, చివరికి వేలం వేస్తే అధ్యక్ష లాభం వచ్చింది. కాబట్టి నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈవేళ సంవత్సరానికి ఒక్కొక్క టన్ను మీద 3,700 రూపాయల్ని ఎఫ్సీఐ కేవలం నిలవంచడం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు అధ్యక్ష రైతును ఆదుకోవడం కోసం ఈ రాయితీలు ఇస్తే ఏ రకంగా ఎఫ్సీఐ నష్టపోదు, కేంద్ర ప్రభుత్వం నష్టపోదు. వెంటనే ఆ ఏర్పాటు చేయించండి. మొట్టమొదటి అధ్యక్ష ప్రొక్యూర్ చేయాలని చెప్పంటే ఇక్కడి నుంచి సరుకులు కదలాలి. సరుకులు కదలాలని చెప్పంటే గోడౌన్స్ లేవని చెప్పంటున్నారు. సరే, తర్వాత గోడౌన్స్ కడతామంటున్నారు. అది కూడా సభలో చర్చకు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఈ పీపీపీ ప్రాతిపదిక మీద కూడా గోడౌన్లు కట్టలేకపోయినారు. కానీ ఈ కదలిక కావాలి అని చెప్పంటే అధ్యక్ష చాలా గట్టి ప్రయత్నం వ్యవసాయ రంగం నుంచి రైతుల నుంచి జరిగితే ఉద్యమం వస్తే ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిన భారతదేశంలో మరే రాష్ట్రం లేదు అధ్యక్ష. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రైతు పండించిన ఉత్పత్తిని పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికో తీసుకుపోయి అమ్ముకునే అవకాశం లేకుండా ఆంక్షలు పెట్టి రైతుకు రేటు రాకుండా నాశనం చేస్తుంటే పోరాడితే ఎట్టకేలకు అధ్యక్ష డిసెంబర్ 4న ఒక ఆదేశం ఇచ్చారు అధ్యక్ష, ఎగ్జిబిట్ బి. కానీ అధ్యక్ష అదే రోజున దేవుడు వరం ఇస్తే పూజారి వరం ఇవ్వకుండా కమిషనర్ సివిల్ సప్లైస్ ఒక ఆదేశం ఇచ్చారు అధ్యక్ష. జియో ఒక మాట చెప్తుంటే నిర్నిబంధంగా దేశంలో ఎక్కడ రేటున్నా అమ్ముకునే ఏర్పాటు జరగాలి, సన్నా ముతక తేడా లేకుండా బియ్యానికని చెప్పిన ఆదేశం ఉంటే మళ్ళీ కేవలం 1,50,000 టన్నులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, డిసెంబర్ 31లోగా మాత్రమే అని చెప్పని కుడి చేత్తో ఇచ్చినట్టు ఎడం చేత్తో తీసుకుపోయారు అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆంక్షలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టి రైతుల కడుపు కొడుతున్నారు అధ్యక్ష? శాశ్వతంగా ఏ నిబంధనలు లేకుండా మీకు కావలసింది మీరు ప్రొక్యూర్ చేసుకోండి, మీరు సేకరించండి. దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున ఇక్కడ వరిని బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఆ పైన ఎంత ఉంటే అంత ఎక్కడ రేటు అక్కడ నమ్మకం ఏర్పాటు చేయండి. మీరే కొనాలంటే సరైన రేటుకి మీరు కొనుక్కోండి, కానీ రైతును అన్యాయం చేయబోకండి అధ్యక్ష. అది చేసినా కూడా చాలు, పెద్దలంతా చెప్పారు కాబట్టి చరిత్రం చేయను. ఇప్పుడే సోదరమని చెప్పి అంటున్నారు, చెప్పిన మాట చెప్తూ ఉంటే వినేవాళ్ళకి బోరు కొడుతోంది, కొత్త మాటలేం చెప్పట్లేదు. నేను వారికి హామీ ఇచ్చాను, అమ్మా నేను 190 పాళ్ళు చెప్పిన మాట చెప్పకుండా చెప్తాను, కానీ 10% తప్పదు. కొన్ని మాటలు మేము కూడా ఖచ్చితంగా పోరాడుతున్నాం అని చెప్పాలి. ఈ విషయాల్లో మేము కలిసి వస్తున్నామని చెప్పడం కోసం చెప్పని నష్టపరిహారాన్ని ఏర్పాటు చేయండి. హెక్టేర్ కనీసం 10,000 రూపాయలు తగ్గకుండా ఇన్పుట్ సబ్సిడీస్ ఏర్పాటు చేయండి. రబీ పంటకి పూర్తిగా మీరు కనీసం నేలలో చెమ్ముంది కాబట్టి రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో రబీ పంట పండే అవకాశం పుష్కలంగా ఉన్నది, దాన్ని ఉపయోగించండి. ఖచ్చితంగా అనుకున్న అంచనాలు తగ్గకుండా ధాన్యం పండుతుంది, ఇతర పంటలు పండుతాయి. కాస్త ఒక 5-3% తేడా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటల విషయంలో ఉండొచ్చు అధ్యక్ష. ఈవేళ కౌలుదారీ చట్టానికి వచ్చి ప్రస్తావన వచ్చింది. ఈవేళ రైతు నలిగిపోతున్న దానికంటే బాగా నలిగిపోతోంది అధ్యక్ష కౌలుదారు, గుత్తేదారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 180% కమతాలు కౌలు కింద ఉన్నాయి. పట్టణాలకి వాళ్ళు పొట్ట చేతబట్టి కుటుంబాలు వలసపోతుంటే గ్రామాల్లో కౌలుకి ఇస్తున్నారు. కౌలుదారుల పరిస్థితి బాగుపడాలంటే ప్రస్తుతం కౌలుదారు చట్టం లాభనేది అధ్యక్ష, ఎక్కడికో వెళ్ళక్కర్లా. దీన్ని గుర్తించే ఈ సభలో నిన్ననే ఓ చట్టం చేశారు ఈ స్వయం సహాయక బృందాల కోసం చెప్పని. ఆ చట్టం పనికిరాదని గుర్తించారు కాబట్టే ఈవేళ మీరు ఒక ఉదారమైన చట్టం, అటు రైతుకి హక్కులు పోకుండా ఇటు కౌలుదారికి తాత్కాలిక హక్కులు సంక్రమించేట్టుగా ఇప్పుడు ఒక దారుణమైన చట్టం చేసి, ఆ చట్టం కనుక అమలైనట్టయితే రైతుకు హక్కులు లేకుండా చేసి, అలా జరుగుతాయి కాబట్టి ఒక్క కౌలు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా చేసి కౌలుదారికి ఏ అవకాశం లేకుండా చేశారు అధ్యక్ష. కౌలుదారికి రుణాలు ముట్టాలన్నా, నష్టపరిహారం రావాలన్నా
క్రాప్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఇన్పుట్ సబ్సిడీస్ అందాలన్నా ఖచ్చితంగా నిన్న మీరు ఏదైతే చట్టం ఒకటి చేశారో అలాంటి చట్టాన్ని మొత్తం కౌలుదారులకు వర్తించే రీతిన 5 ఏళ్లకి పైన అని కాకుండా ఎంతకాలమైనా సరే, సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 పంట కావచ్చు, 10 పంటలు కావచ్చు, కౌలుకి రైతుకి మా పొలం పోతుందన్న భయం లేకుండా కౌలుదారులకు నిజమైన భద్రత వచ్చే రీతిన ఆ చట్టాన్ని చేయండి అధ్యక్ష. చాలా కీలకమైన విషయం. 1 రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. 60 లక్షల కుటుంబాల కళ్లల్లో మీరు ఆనందాన్ని నింపిన వాళ్ళు అవుతారు అధ్యక్ష. క్రాప్ ఇన్సూరెన్స్ అధ్యక్ష ఎన్నో గ్రామాల్లో నేను చూశాను. ఒకప్పుడు మండలం అన్నాం, గ్రామానికి వెళ్ళాం. ఇప్పుడే పెద్దలు పల్లె రఘునాథ్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు, అనంతపురం జిల్లాలో అందరికంటే ఎక్కువ ఇన్సూరెన్స్ దెబ్బతింది. కానీ అదే జిల్లాలో మీరు చూస్తే 2.5 లక్షల హెక్టేర్లు వేరుశనగ పంట దెబ్బతింటే 300 గ్రామాల్లో 10% మాత్రమే దెబ్బతిందన్న కారణంగా నిజంగా నష్టపోయిన రైతులకి వాళ్ళ పరిహారం అందే పరిస్థితి లేదు. బలవంతంగా 8% ప్రతిపక్ష నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 4.5% నుంచి 8% దాకా వసూలు చేస్తున్నారు. బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈవేళ చెరుకు పంట వేస్తే 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ నిజంగా పంట నష్టపోతే ఆ గ్రామం మొత్తం నష్టపోలేదు కాబట్టి ఆ పంట, లేకపోతే ఆ పంట క్రాప్ ఇన్సూరెన్స్లో ఆ మండలానికి ఆ జిల్లాకి వర్తించలేదు కాబట్టి వాళ్ళకి డబ్బు లేకుండా పోతుంది. కాబట్టి అధ్యక్ష 2 పనులు ఖచ్చితంగా జరగాలి. రైతునే యూనిట్గా తీసుకోండి. ఆ గ్రామం అంతా పోతేనో మండలం అంతా పోతేనో ఇస్తామని చెప్పంటే చాలా విచిత్రమైనది అధ్యక్ష. ఇది కారు ఇన్సూరెన్స్ చేస్తే నా కారు దొంగతనం అయితే, నా కారు యాక్సిడెంట్ అయితే ఊళ్ళో అన్ని కార్లు బాగున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఇవ్వలేదని చెప్పి అంటలేదే. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే అబ్బాయి మీరు ఒక్కళ్ళు చచ్చిపోతే లాభం లేదండి, ఊళ్ళో అందరూ చావలేదు కాబట్టి మీకు ఏమని చెప్పి అంటలేదే. అలాగే ఇళ్ళు కాలితే ఇన్సూరెన్స్ పెట్టుకుంటే ఊరంతా తగలలేదు కాబట్టి మీకు ఏమని చెప్పి అంటలేదే. రైతుకు కూడా అదే రీతిన ఆఫ్టర్ ఆల్ 1,20,00,000 కమతాలు ఉన్నాయి. కోట్ల మందికి వ్యక్తులకు ఇన్సూరెన్స్ ఇస్తుంటే కోట్ల కమతాలకు ఎందుకు ఇవ్వలేం మనం? 2, అది జరిగేలాగా నిర్బంధంగా ఇచ్చేది ఉందే. క్రాప్ లోన్ తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ బంధన అందకపోయినా కూడా మేము మాత్రం వసూలు చేస్తామని ఆ చట్టాన్ని మార్చండి. ఈవేళ కొన్ని చోట్ల అధ్యక్ష బ్యాంకులు ఇన్సూరెన్స్ మినహాయించుకుని ఇన్సూరెన్స్ కంపెనీ కట్టకపోవడం చేత ఇన్సూరెన్స్ అర్హత ఉన్నా కూడా అందరటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష. నేను మీకు కావాలంటే వాస్తవాలు వివరాలతో సహాయిస్తాను. కాబట్టి ఈ 2 పద్ధతుల్ని మార్చండి అధ్యక్ష. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఈ పక్క నుంచి గౌరవ మంత్రివర్యులు గతంలో ఆ శాఖ చూస్తున్నటువంటి వట్టి వసంత్ కుమార్ గారు కానీ సునీత లక్ష్మారెడ్డి గారు కానీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, అద్భుతంగా మేము చేశామని. ఈవేళ వ్యవసాయ రంగానికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని అమలు చేస్తున్నటువంటి తీరు అశనిపాతమైంది అధ్యక్ష. ఏ మాత్రం అన్నది ఏ గ్రామానికైనా మీరు వెళ్ళండి, మొట్టమొదటి డిమాండ్ రైతుల నుంచి కౌలుదారుల నుంచి అయ్యా మాకు రేట్ ఇవ్వండి. 2వ డిమాండు అయ్యా ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని వ్యవసాయ పనులకు సంధానం చేయండి. ఎక్కడైనా అడగండి మీరు, ఏ గ్రామానికైనా వెళ్ళి మీరు చూడండి. అధికార పక్షం వారు దయచేసి మీరు చూడండి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చేసినటువంటి ఆ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో నేను సభ్యుడిని. లోతుగా ఆనాడు పరిశీలించి ఆనాడు చెప్పాం, కానీ ముందు చూపుతో మాట వెళ్ళ. అందుకే ఇవాళ మూల్యం చెల్లిస్తున్నాం అధ్యక్ష. కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష. నేను చెప్పిన మాట నేను హామీ ఇచ్చాను. ఆ హామీ నెరవేర్చుకున్నప్పుడు కొంచెం 1 నిమిషం. We are also running out of time. Please restrain yourself to the time limit. అధ్యక్ష మెదక్ జిల్లాలో నవాబ్పేట గ్రామం అధ్యక్ష, హుట్నూరు మండలం, మల్లేశం, కేవలం 2 ఎకరాల రైతు. పంట పండింది అధ్యక్ష, పంట నాశనం కాలేదు. తుఫాను వల్ల నాశనం కాలేదు అధ్యక్ష, పంట బాగా పండింది. ఆయనకేమో ఈ హార్వెస్ట్ తీసుకుపోవడానికి పాపం దారి లేదు. ఈవేళ మీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పుణ్యమా ఏం జరిగిందంటే ఎప్పుడూ లేనిది హార్వెస్టర్లు దర్శనం ఇస్తున్నాయి ఈవేళ ప్రతి గ్రామంలో కూడా. పంట కోయడానికి మనుషులు కరువైపోయే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇక్కడ దారి లేకపోవడం చేత, ఆయన హార్వెస్ట్ తీసుకునే అవకాశం లేకపోవడం చేత పంట రేటు ఎంత వస్తుందో తెలియక కేవలం 650 రూపాయలకు మించి బస్తా వడ్లకు వచ్చే రేటు రాకపోయే పరిస్థితి ఉండేసరికి తట్టుకోలేక జేబులోంచి డబ్బు పెట్టి దానిలో సగమో 30 డబ్బు ఈవేళ పంట కోయడం కోసం ఖర్చు పెట్టలేక చేతుల పంటను కాల్చేసుకున్నాడు అధ్యక్ష. తన చేతులతో తన పంటను కాల్చుకున్నాడు అధ్యక్ష. ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఈవేళ వ్యవసాయ కూలీ దొరకటం, వ్యవసాయం కోసం పనిచేసేవాళ్ళు దొరకటం అసాధ్యంగా మనకు. Yes, Minister for Rural Development. ఒక్క నిమిషం. Yes. Yes. అధ్యక్ష,
పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎన్ఆర్జీఎస్ కింద పనులు వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరుతా ఉన్నారు. వారు కూడా నేషనల్ కౌన్సిల్ మెంబరు. దానివల్ల రైతులు డిస్ట్రెస్ గురి అవుతున్నారు. అనుసంధానం చేయటం అనే దాని మీద నేను కూడా అంగీకరిస్తా ఉన్నాను. కానీ కేవలం ఈ పనులు, ఈ ఎన్ఆర్జీఎస్ యాక్ట్ పనుల వలన రైతులు డిస్ట్రెస్ గురి అవుతున్నారనే అభియోగం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే రైతు దెబ్బతింటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల, లేకపోతే ఎక్కువ ఎరువులు వాడటం వల్ల, రకరకాల కారణాల వల్ల, అంటే నాసి రకం విత్తనాలు వాడటం వల్ల అనేక రకాలుగా దెబ్బతింటా ఉన్నాడు రైతు. కానీ ఎన్ఆర్జీఎస్ యాక్ట్ని అగ్రికల్చర్ పనులకి అనుసంధానం చేయడం తప్పు, నాకేం వేరే అభిప్రాయం లేదు. కానీ దానివలన రైతు దెబ్బతింటున్నాడనే అభిప్రాయం వెళ్ళకూడదు. దాని యాక్ట్కి అది స్ఫూర్తికి అది విరుద్ధం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కొంచెం దాన్ని క్లారిఫై చేయాల్సిందిగా గౌరవ సభ్యులు కోరుతా ఉన్నాను. I think you need to conclude, అధ్యక్ష, ఒక్క మాట నేను పాత మాట చెప్పాను కదా. You have taken sufficient time. Please conclude. Yes. అధ్యక్ష, ఈ చట్టం తీసుకొచ్చినటువంటి జాతీయ సలహా మండలిలో నేను సభ్యుడిని. పేదల చేతుల్లో డబ్బు అందాలి, కలకల్లాడాలి. కానీ వ్యవసాయాన్ని నాశనం చేసి, గ్రామాలని వల్లకాళ్లు చేసి పేదలు బాగుపడతారనుకుంటే పొరపాటు అధ్యక్ష. ఆ డబ్బంతా చివరికి తాగుడుకు వెళ్తోంది. వ్యవసాయాన్ని బాగు చేసి రైతుల చేతుల్లో ఆదాయాన్ని తీసుకొచ్చి పేదల చేతుల్లో డబ్బులు పెట్టండి, గ్రామాలు కలకల్లాడతాయి, ఆదాయాలు పెరుగుతాయి, పేదరికం పోతుంది. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఈ మాసం డిసెంబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పనులు చేపడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్ష, రైతు ఇంత దారుణమైన పరిస్థితిలో, దీనమైన పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఈ సమయంలో వ్యవసాయ పనులు తీవ్రంగా వేగంగా ఉన్న సమయంలో దండిగా మీకు వ్యవసాయ ఈ కూలీలకి పని దొరుకుతున్న సమయంలో మీరు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పెట్టి డిసెంబర్ 17న మీరు పెడుతున్నారు. కాబట్టి మీరు ప్రకటించిన డిసెంబర్ 17 మారిస్తే సంతోషం. ఫిబ్రవరి దాకా ఆపండి, దయచేసి ఆలోచించండి, మీరు విషయం తెలుసుకోండి, ఆపండి. 2, వ్యవసాయ పనుల్ని దీంతో సంధానం చేస్తే అటు పేదలకి న్యాయం చేస్తారు. అధ్యక్ష, 60 లక్షల మంది కౌలుదారులంతా కూడా ఈ నిరుపేదలే, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వచ్చేవారే. వారు వీరు వేరు కాదు, రైతులు వేరు, కౌలుదారులు వేరు కాదు, కౌలుదారులు వేరు, వ్యవసాయ కూలీలు వేరు కాదు అధ్యక్ష. వేరువేరుగా చూసి సమాజాన్ని కొల్లబడుస్తున్నాం అధ్యక్ష. ఇక అధ్యక్ష, ధర విషయంలో ముగింపు వస్తున్నాను అధ్యక్ష. ధర విషయం చేస్తే బాగుంటుందని అన్నారు. అంటే అనుసంధానం అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందామని, అంతే తప్ప వేరే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అన్ దట్. ఒకసారి ఏ రకమైనటువంటి అనుసంధానం అనేది తెలియదు. వ్యవసాయ పనులకి అధ్యక్ష, పంటని బట్టి వరి పంట అయితే 20-25 రోజుల పని దినాలు ఇవ్వండి, చెరకు బాగా లేబర్ ఇంటెన్స్ 50 రోజుల పని దినాలు ఇవ్వండి, మరో పంటకి ఆ పంటను బట్టి 30 రోజులు ఇవ్వండి. ఆ పని దినాలు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో చేర్చి ఆ డబ్బు రైతుల ద్వారా ఆ పేదలకి ఖచ్చితంగా మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయించండి. పేదల జేబులో డబ్బు వెళుతుంది, రైతులకి మీకు ఇబ్బంది లేకుండా ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులతో న్యాయం చేసినట్టు అవుతుంది, గ్రామీణ రంగం బాగుపడుతుంది. అధ్యక్ష, నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి, లోతుకు వెళదామంటే చేద్దాం ఆ పని. అధ్యక్ష, ఇక అధ్యక్ష, ధాన్యం మీద అధ్యక్ష 10% పన్నులు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది అధ్యక్ష. ధాన్యం మీద, బియ్యం మీద 10% పన్నులు అధ్యక్ష. 5% రూరల్ డెవలప్మెంట్ సెస్, 4% వాల్యూ యాడెడ్ ట్యాక్స్, 1% ధాన్యంగా, 1% బియ్యంగా మార్కెట్ సెస్ అధ్యక్ష. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున పన్నులు అధ్యక్ష. ఒక్క ధాన్యం సేకరణలోనే, బియ్యం సేకరణలోనే 1500 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు పొందుతున్నారు అధ్యక్ష. 200 రూపాయలు బోనస్ ఇస్తే ఇంత పన్నులు వస్తున్నాడు. ఆ డబ్బుల నుంచి, పన్నుల డబ్బులు ఇచ్చే అధ్యక్ష, ఎక్కడి నుంచో కాదు. కర్ణాటకలో పన్నులు లేవు అధ్యక్ష, ఒక మార్కెట్ సెస్ తప్ప. కర్ణాటకలో పన్నులు లేవు, అయినా కూడా 100 రూపాయలు బోనస్ ఇచ్చారు అధ్యక్ష. రైతుకు ప్రోత్సాహం ఉండి అధ్యక్ష, కన్నీళ్లు కారుస్తున్న రైతుకి రేట్ ఇవ్వండి, ఆదాయం వచ్చి ఏర్పాటు చేయండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా 1680 రూపాయలు ఒక క్వింటల్ ధాన్యానికి మద్దతు ధర ఇమ్మని చెప్పిన అధికారికంగా అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ కాస్ట్, CACP
వారికి సూచించారు అధ్యక్ష. 1290 రూపాయల క్వింటాల్కి ఉత్పత్తి వ్యయం అవుతున్నది కాబట్టి కనీసం 1640 మంది చెప్పన్నారు అధ్యక్ష. 1030 సన్నధాన్యానికి వెళుతుంది మీరు చెప్పారు. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా కనీసం 500 రూపాయలు పెంచాలి అధ్యక్ష. అధ్యక్ష, షుగర్ కేన్ లో మీరు పైసా ఖర్చు పెట్టక్కర్లా, స్టేట్ అడ్వైజరీ ప్రైస్ అధ్యక్ష. కనీసం 2500 తక్కువ మీరు అడ్వైజరీ ప్రైస్ ఇచ్చినట్టయితే గత సంవత్సరం 50 లక్షల టన్నుల పంచదార దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. అలాంటి అవసరం లేకుండా అటు పంచదార పరిశ్రమ ఇటు చెరకు రైతు బాగుపడతారు అధ్యక్ష. పాములునాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చెప్పి బలవంతంగా వేయించారు అధ్యక్ష. మీరు చెప్పి వేయించారు. వేయిస్తే ఈవేళ అధ్యక్ష 10-15 సంవత్సరాల పంటని అమ్మితే భూమి విలువ కాకుండా 1,00,000 రూపాయల పలికే పంటని రైతులు కన్నీళ్లతో దుఃఖాన్ని ఆపుకుంటూ నరికేసి ఎకరాకి నరకడం కోసం 25,000 ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. నేను ఇక్కడ సభలో ఉన్న సభ్యులకి మంత్రులకి నేను స్వయంగా చూపెడతాను అధ్యక్ష. అక్కడి నుంచి పొలం నుంచి బయటకు వేయాలంటే మళ్ళీ 10-15 వేల రూపాయలు అవుతుంది అధ్యక్ష. బాగా బరువైనటువంటివి, ఒక్కొక్కటి 2 టన్నులు ఉంటుంది అధ్యక్ష ఒక్కొక్క చెట్టు. రైతులు విపరీతంగా కన్నీళ్లు కరుస్తున్నారు అధ్యక్ష. దారుణంగా ఉంది. కారణం ఏంటంటే విదేశాల నుంచి విపరీతంగా దిగుమతులు చేసుకుంటూ రైతుకు రేట్లు లేకుండా చేశారు అధ్యక్ష. చివరికి వచ్చే కొద్ది రేట్లు కూడా అధ్యక్ష ఏ పంటకి లేదు అధ్యక్ష. ఇది పూర్తిగా అర్థం కావాలి సభకి, మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి. ఏ పంటకి లేదు. పంట అమ్మినవాడు వేట కట్టడం ఇప్పుడు లేదు అధ్యక్ష, కొనేవాడు ఇప్పుడు కూడా వేట కట్టాలి. కానీ పామోల్ విషయంలో పంటని కొనేవాడు కాకుండా, ప్రాసెసింగ్ యూనిట్ కాకుండా, కేవలం పంటను అమ్మేటువంటి రైతు అసలే రేటు రాకుండా ఏడుస్తుంటే పంటను అమ్మే రైతు మీద 4% వేట మళ్ళీ వసూలు చేస్తున్నారు అధ్యక్ష. ఏరియర్స్ ఉన్నాయి అధ్యక్ష 60 కోట్ల రూపాయలు. గతం నుంచి పెద్దలు రఘువీరారెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలం నుంచి మార్చి 31 నాటికి 26 కోట్ల రూపాయలు ఏరియర్స్ ఉన్నాయి పాములునాయల రైతులకి. మార్చి 31 తర్వాత అధ్యక్ష మళ్ళీ ఒక 30 కోట్ల రూపాయల పైగా ఏరియర్స్ వచ్చిన 60 కోట్ల రూపాయలు అధికారికంగా ప్రభుత్వాలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వక ఆ రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు అధ్యక్ష. మీరు ఇవ్వాలి, బాధ్యత ఉన్నది, చట్టపరంగా బాధ్యత ఉంది అధ్యక్ష. ఎంఐఎస్ స్కీమ్ లో అధ్యక్ష చివరంశానికి వస్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. వస్తాను అధ్యక్ష. ట్రేడ్ అధ్యక్ష, ఇందాక చెప్పిన ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో సంతకం పెట్టినప్పుడు ఈ దేశ ప్రజలకి, వ్యవసాయ రంగానికి, రైతులకి నిర్నిబంధమైన హామీనిచ్చిన ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి ఓట్ల వేటలో వ్యవసాయాన్ని ఎలా నాశనం చేస్తుందో అధ్యక్ష. బీపీటీ ఈవేళ ప్రపంచంలో $1,000, $900, $750 తగ్గకుండా ఒక టన్ను పలుకుతోంది అధ్యక్ష. ఇబ్బడి ముబ్బడిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బీపీటీ ఉంటే 3 ఏళ్ల కాలం నుంచి ఎక్స్పోర్ట్ లేకుండా, రైతుకు ధర లేకుండా చేశారు అధ్యక్ష. వెంటనే విధిగా దాన్ని ఎగుమతి చేసే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ వర్షాల వల్ల పంట పోయినా 10 లక్షల టన్నుల కంటే మీకు ఉత్పత్తి తగ్గదు. రబీలో ఇంకా ఉత్పత్తి పెరగబోతోంది. ఉప్పుడు బియ్యం అధ్యక్ష 20 లక్షల టన్నుల అధ్యక్ష. మంత్రివర్యులు దయచేసి గమనించాలి. 20 లక్షల టన్నుల పైచులకు 3 ఏళ్ల నుంచి గోడౌన్లో మూలుతోంది అధ్యక్ష. మార్కెట్ లేక, కొనేవాళ్లు లేక 3 ఏళ్ల నుంచి. ఈవేళ తడిసిన ధాన్యం, చెడిపోయిన ధాన్యం అధ్యక్ష ఉప్పుడు బియ్యం రూపంలో మాత్రమే వెళ్లే అవకాశం ఉంది అత్యధికంగా. మీరేం చేయాలన్నా కూడా మరో 20-30 లక్షల టన్నుల ధాన్యం కనీసం ఉప్పుడు బియ్యం రూపంలో రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉప్పుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తే అధ్యక్ష కీలకమైన అంశం ఇది. వెస్ట్ ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో, బంగ్లాదేశ్లో చాలా డిమాండ్ ఉన్నది. ఒకప్పుడు 50 లక్షల టన్నుల డిమాండ్ ఉంటే మన దేశమే 20 లక్షల టన్నులు అమ్మేది. కావాలని చెప్పని ఎక్స్పోర్ట్ మార్కెట్ లేకుండా మనం నిషేధించి రైతులు నాశనం చేశాం, మార్కెట్ కోల్పోయాం. ఈవేళ మళ్ళీ ఆ డిమాండ్ మనం తీసుకోవాలి. థాయిలాండ్, ఈవేళ పాకిస్తాను, వియట్నాం, ఈ 3 దేశాలు మన నుంచి కొట్టుకుపోతున్నాయి అధ్యక్ష మార్కెట్ని. కాబట్టి వెంటనే ఉప్పుడు బియ్యాన్ని ఎగుమతి చేసి ఏర్పాటు చేయండి. పెద్ద ఎత్తున ఆ కారణంగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించండి. ఈవేళ కాకినాడ పోర్టులో FOB రేటు 500